ఇంతగా ఎవరైనా వెతుకుతున్నారండి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండేటి ఎటుతో నేను తెలుసుకోవాలి అని ఎవరైనా గ్రహించారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల్లో ఏ ఒక్కరు కూడా వెదగరండి, ఏ ఒక్కరు కూడా గ్రహించలేదండి. ఎవరో చెప్పారు, మానవులు కల్పించారు. ఆ విధులను బట్టి ప్రార్థన చేసుకుంటే చాలు, బైబిల్ చదువుకుంటే చాలు, రోజుకు ఒక వచనం చాలు, ఎక్కువ అదే భక్తి. ఆదివారం ఆరాధనకి వెళ్తే చాలు, రొట్టె ద్రాక్షరసం మాత్రం తప్పకుండా తీసుకోవాలి, ఒక్క వారం కూడా విడిచిపెట్టకూడదు, అది ఇంకా గొప్ప భక్తి. అది చిరిగిపోయిన 10 రూపాయలైనా దేవుడి కోసం ఎంతో కొంత వేస్తే చాలు, అదే భక్తి. మానవుల విధులను బట్టి నేర్చుకుని కొన్ని శతాబ్దాల కాలం నుంచి ఇదే జరుగుతుంది క్రైస్తవ్యంలో. ఇదే భక్తి అనుకుంటున్నారు, మానవుల విధులను బట్టి. మరి దేవుని విధులను, దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని మనం చదివితే, దేవుని మాటలను అంగీకరిస్తే, దేవుని జ్ఞానానికి మనం చెవియొగ్గితే అసలు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండేటి ఎట్టుదో మనం గ్రహించుకోగలమని అంటున్నాడు. మరొకసారి దేవుని జ్ఞానానికి మనం చెవియొద్దాం, ఆయన మాటలను అంగీకరిస్తే అసలు ఏది భక్తో దేవుడు చెప్తున్నాడండి.